ఇండియన్ క్రికెట్ లో డొమెస్టిక్ సర్క్యూట్ చాలా విభిన్నంగా ఉంటుంది. జాతీయ జట్టులోకి రావాలంటే ఇక్కడ తప్పక రాణించాల్సిందే. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో సత్తా చాటితే టీమిండియా టెస్ట్ జట్టులో చోటు పొందొచ్చు. ఇక దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడితే ఆ ప్లేయర్ పై సెలెక్టర్లు గురి పెడతారు. ఇవన్నీ కూడా టీమిండియా జట్టులోకి రావడానికి మార్గాలు. అయితే ఇప్పుడు ఒక ప్లేయర్ ని త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీకి వెస్ట్ జోన్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అతడెవరో కాదు, ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఠాకూర్ ఇప్పుడు వెస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోని ఠాకూర్ ఇక్కడ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎంసీఏ శరద్ పవార్ ఇండోర్ క్రికెట్ అకాడమీలో జరిగిన సమావేశం తర్వాత 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. ఇక ఈ జట్టులో ముంబై నుంచి 7, గుజరాత్ నుంచి 4, మహారాష్ట్ర, సౌరాష్ట్ర నుంచి 2 ఆటగాళ్లు చొప్పున ఉన్నారు. ఇదిలా ఉండగా టీమిండియాకు ఆడుతున్న ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో ఈ జట్టు చాలా బలంగా కనపడుతుంది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కానీ సీనియర్ ప్లేయర్స్ అయిన అజింక్య రహానే, చేతేశ్వర్ పూజారాలను మాత్రం పక్కన పెట్టేశారు.